This video is brought to you by AKSIAS. Hi friends, welcome to our AKSIAS Academy. సో మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచినటువంటి అంశం ఇటాలియన్ మెరైన్స్ కేసు అనేది. సో ఈ ఇటాలియన్ మెరైన్స్ కేసు అంటే ఏంటి, అసలు ఇది లా ఆఫ్ ద సీ అనేటువంటి మన ఇంటర్నేషనల్ ఇష్యూతో రిలేటెడ్ అయినటువంటి అంశం అన్నట్టు. ఈ లా ఆఫ్ ద సీ అంటే ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో యూపీఎస్సీలో మనకు ప్రధానంగా యూపీఎస్సీలో గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లలో ఇంటర్నేషనల్ రిలేషన్ అనేటువంటి టాపిక్ ఉంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్ అనేది ఒక సబ్జెక్టే మనకు యూపీఎస్సీలో. సో అందులో మనకు ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటివి, ఇంటర్నేషనల్ యాక్ట్కి సంబంధించినటువంటివి వస్తాయి. సో దానికి రిలేటెడ్ టాపికే ఈ లా ఆఫ్ ద సీ. సో లా ఆఫ్ ద సీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇటాలియన్ మెరైన్స్ కేసు ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఇటాలియన్ మెరైన్స్ కేసు ఏంటి అంటే, ఇది 2012 ఫిబ్రవరి 15వ తేదీన జరిగినటువంటి సంఘటన అండి. 2012 ఫిబ్రవరి 15వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఓకేనా, ఇది కేరళ కోస్ట్ ప్రాంతంలో, ఓకేనా, కేరళ తీర ప్రాంతం, కేరళ కోస్ట్ ప్రాంతంలో, కోస్ట్ ఏరియాలో మనకు జరిగినటువంటిది. సో ఇటలీకి చెందినటువంటి ఒక షిప్, ఎన్రికా లెక్సీ అనేటువంటిది ఒక షిప్ అండి. ఇటలీకి చెందినటువంటి ఎన్రికా లెక్సీ అనేటువంటి ఒక నౌక, కమర్షియల్ ఆయిల్ ట్యాంక్ నౌక ఇది. అంటే మనకు చమురును తీసుకెళ్తున్నటువంటి ఒక షిప్ ఇది. సో కమర్షియల్ ఆయిల్ ట్యాంక్ అయినటువంటి షిప్ అయినటువంటి ఎన్రికా లెక్సీ అనేది ఇటలీకి చెందినటువంటిది. సో ఈ ఎన్రికా లెక్స్ అనేటువంటిది కేరళ కోస్ట్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత మనకు ఇద్దరు ఫిషర్మ్యాన్, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు ఫిషర్మ్యాన్స్ అనేటువంటి వాళ్ళను ఈ ఎన్రికా లెక్సీలోని మెరైన్స్ అనేటువంటి వాళ్ళు, అంటే ఈ కోస్ట్ గార్డులుగా మనకి షిప్కు రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఆ ఫిషర్మెన్స్ను షూట్ చేయడం జరిగింది, కాల్చి చంపేయడం జరిగింది. సో ఇదే ఇటాలియన్ మెరైన్స్ కేసు. సో ఈ ఎన్రికా లెక్సీలో ఉన్నటువంటి ఆ మెరైన్స్ ఎవరు, ఆ నావికులు ఎవరు, ఆ కోస్ట్ గార్డ్ మనకి రక్షకులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళని కాల్చి చంపేశారు అని అంటే, మనకు మాసిమిలియానో లాటోరే అనేటువంటి వ్యక్తి ఒకరు, తర్వాత సాల్వడోర్ గిరోన్ అనేటువంటి మరొక వ్యక్తి. వీళ్ళిద్దరూ మెరైన్స్ అన్నట్టు. సో ఎన్రికా లెక్సీలో ఉన్నటువంటి మెరైన్స్ వీళ్ళు నావికులు. సో ఈ ఎన్రికా లెక్సీకి సంబంధించినటువంటి వీళ్ళు ఆయిల్ ట్యాంకుకు ఘాటుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఈ భారతదేశానికి చెందినటువంటి మన షిప్పింగ్ బోట్ అనేటువంటిది, ఇండియన్ షిప్పింగ్ బోట్ అనేటువంటిది, దీని పేరు సెయింట్ ఆంటోనీ. సో సెయింట్ ఆంటోనీ అనేటువంటి ఇండియన్ షిప్ బోట్లో ఇద్దరు ఫిషర్మెన్స్ అనేటువంటి వాళ్ళు ఈ కేరళ కోస్ట్ ఏరియాలో సముద్ర జలాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఎవరంటే అజీష్ బింక్ అనేటువంటి వ్యక్తి ఒకరు, తర్వాత వాలెంటైన్ జస్టైన్ అనేటువంటి వ్యక్తి మరొకరు, సో అజీష్ బింక్, వాలెంటైన్ జస్టిన్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరిని కూడా ఈ ఇటాలియన్ మెరైన్స్ అనేటువంటి వాళ్ళు సముద్రపు దొంగలుగా ప్యారెట్స్గా భావించి వారిని కాల్చి చంపడం జరిగింది. సో ఇలా కాల్చి చంపగానే సో కేరళ ప్రభుత్వము, సో కేరళ పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఎవరు, ఈ ఎన్రికా లెక్సీ నావికులు అయినటువంటి ఇటాలియన్ మెరైన్స్గా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు కేసుగా ఫైండ్ అవుట్ చేసి మనకు భారతదేశంలో ఈ సుప్రీంకోర్టులో ఇది విచారణ అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకు ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. భారతదేశంలో భారత నావికులు మన భారతీయులను చంపేశారు అంటే అది మన దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ. అప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి చట్టాల ప్రకారం వారిని మనం శిక్షించే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూలలో మనకు కొన్ని చట్టాలు అనేటువంటివి ఉంటాయి. అందులో మొత్తం 4 చట్టాల గురించి మీకు చెప్పాలి. ఒకటి మ్యారిటైమ్ లా అని చెప్పేసి అంటాం, మ్యారిటైమ్ లా. మరొకటి లా ఆఫ్ సీ, మరొకటి పబ్లిక్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, మరొకటి ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా. ఈ 4 అంశాలు మీరు తెలుసుకోవాలి ఫస్ట్.
మారిటైమ్ లా అంటే ఏమిటి అంటే, మారిటైమ్ లా అంటే ఏంటంటే ఒక షిప్పులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క జీతాలకు సంబంధించి కానీ వారి యొక్క హక్కులకు సంబంధించి కానీ ఒక ఇష్యూ అయితే దాన్ని మారిటైమ్ లా కింద సాల్వ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందండి? నౌకలో పనిచేసేటువంటి సిబ్బంది, నౌకలో పనిచేసేటువంటి నావికులు లేదా సిబ్బంది యొక్క జీతభత్యాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే అలాంటి ఇష్యూస్ను, కేసెస్ను ఫైండ్ అవుట్ చేయడం కోసం మారిటైమ్ లా అనేటువంటిది ఉంటుంది. ఇక లా ఆఫ్ సీ అంటే ఏమిటి అంటే సముద్ర జలాలు అనేటువంటివి ఉంటాయి. ఈ సముద్ర జలాలలో ఒక దేశం తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర జలాలలో ఆ దేశం యొక్క హక్కులు ఎంతవరకు ఉంటున్నాయి, అంతర్జాతీయ జలాలపై ఏ విధమైనటువంటి హక్కులు ఉంటాయి ఇతర దేశాలకు అనేటువంటిది ఒక అంతర్జాతీయ చట్టమే లా ఆఫ్ సీ. అర్థమవుతుందా? తర్వాత పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అని చెప్తాను. ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి మరొక దేశానికి చెందినటువంటి వ్యక్తి మధ్య ఏదైనా డిస్ప్యూట్ అయినట్లయితే, సో ఇతను ఇటలీకి చెందినటువంటి వ్యక్తి, సో ఇతను ఇండియాకి చెందినటువంటి వ్యక్తి, వీరిద్దరి మధ్య ఏదైనా డిస్ప్యూట్ అయింది అనుకోండి, అది ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అవుతుంది. అంటే రెండు దేశాల మధ్య, వ్యక్తుల మధ్య వివాదాన్ని ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా ప్రకారం ఆ డిస్ప్యూట్ను పరిష్కారం చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం అనేది రెండు దేశాల మధ్య వివాదంగా మారితే దాన్ని పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారు. దాన్ని పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ జరిగేటువంటి ఇష్యూ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా. ఇండియాకి చెందినటువంటి ఇద్దరు ఫిషర్మెన్స్ను ఇటలీకి చెందినటువంటి ఇద్దరు మెరైన్స్ కాల్చి చంపేశారు సముద్రపు దొంగలుగా భావించి. ఇది ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా కింద రాదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది రెండు దేశాల మధ్య, వ్యక్తుల మధ్య విభేదం, కానీ ఇది రెండు దేశాల మధ్య సముద్ర జలాలలో జరిగినటువంటి వివాదం కాబట్టి ఇది అంతర్జాతీయ వివాదము. ఇది పబ్లిక్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కిందనే ఈ ఇష్యూ అనేది సాల్వ్ కావాలి. అర్థమవుతుందండి? రెండు దేశాల మధ్య వర్తకుల వివాదం కావచ్చు, రెండు దేశాల మధ్య వ్యక్తుల మధ్య వివాదం కావచ్చు, రెండు దేశాలలోని వ్యక్తుల మధ్య వివాదమైన, వర్తకుల మధ్య వివాదమైన అది ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అవుతుంది. అర్థమవుతుందా? భారతదేశానికి చెందినటువంటి అంబానీ, ముఖేష్ అంబానీకి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మరొక వ్యాపారవేత్తకు మధ్య ఏదైనా వివాదం వచ్చింది అనుకోండి, అది ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా కింద అది మనకు అలాంటి న్యాయస్థానాల కింద పరిష్కారం చేసుకుంటారు అలాంటి చట్టాల ప్రకారం. రెండు దేశాలలో వ్యక్తుల మధ్య వివాదం రెండు దేశాల మధ్య వివాదంగా మారితే అది పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అవుతుంది. ఇప్పుడు ఇదే పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కిందకు వెళ్తుంది ఇది. ఎందుకంటే ఇది సముద్ర తీర ప్రాంతంలో, అంటే భారతదేశం యొక్క సముద్ర తీర ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూ కాబట్టి, ఇది సముద్ర జలాల్లో జరిగినటువంటి ఇష్యూ కాబట్టి సముద్ర జలాలకు సంబంధించినటువంటి న్యాయ చట్టమే లా ఆఫ్ సీ. మరియు ఈ వివాదము పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కిందికి వచ్చింది. ఈ వివాదము పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కిందికి వచ్చింది. ఏం జరిగిందయ్యా? ఇటలీకి చెందినటువంటి ఎన్రికా లెక్సీ అనేటువంటి మెరైన్స్ అయినటువంటి ఈ ఇద్దరు, మాసిమిలియానో లాటోరే, సాల్వడోర్ గిరోన్ అనేటువంటి వ్యక్తులు, సో ఈ ఎన్రికా లెక్సీ షిప్ అనేటువంటిది వెళ్తున్నటువంటి సమయంలో ఈ కేరళ తీర ప్రాంతంలో ఈ ఫిషర్మెన్గా ఉన్నటువంటి ఇండియన్ షిప్ బోర్డ్ అనేటువంటిది, ఇండియన్ ఫిషింగ్ బోర్డ్ అనేటువంటిది సెయింట్ ఆంటోనియో అనేటువంటి బోట్లో ఇద్దరు ఫిషర్మెన్స్ ఉన్నారు, అజీజ్ బింక్, వాలంటైన్ జస్టిన్. వీరిద్దరిని కూడా సముద్ర దొంగలుగా భావించి ఎన్రికా లెక్సీ షిప్ దగ్గరికి రాగానే వీళ్ళు కాల్చి చంపేశారు. అయితే ఇది పొరపాటుగా మేము సముద్ర దొంగలుగా భావించే చంపేశాము, అంతేకాని మరొక విషయం కాదు అని అంటున్నారు. కానీ వాస్తవానికి మన దేశంలో ఇద్దరు హత్యకు గురయ్యారు అంటే ఖచ్చితంగా మన చట్టాల ప్రకారం వారికి న్యాయం కల్పించాల్సిందే. సో కాబట్టి దీనికి వీళ్ళు సముద్ర దొంగలుగా భావించి చంపారా, అసలు ఎందుకు చంపారు, ఏదైనా మొత్తానికి హత్య చేశారు కాబట్టి మన చట్టాల ప్రకారం వీరిని విచారంలోకి తీసుకోవడమే అని చెప్పేసి వీళ్ళిద్దరిని మన ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది. సో సుప్రీంకోర్టులో ఇష్యూ అనేటువంటిది వచ్చింది. అయితే వెంటనే ఇటలీ దేశం ఇది లా ఆఫ్ సీకి సంబంధించినటువంటి ఇష్యూ కదా అని చెప్పేసి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఓకేనా? పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్టిబ్రేషన్, మన పర్మనెంట్ కోర్టు అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆర్టిబ్రేషన్ అనేటువంటిది ఒక కోర్టు ఉంటుంది. సో దాన్ని మనం ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ అంటారు. ఆ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్లో ఈ కేసు వేయడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని ఇట్లాస్ అని చెప్పేసి అంటారు, ఇట్లాస్. సో ఈ ఇష్యూ అనేటువంటిది అంతర్జాతీయ సమస్య, అంతర్జాతీయ కేసుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. సో ఇటలీ అనేటువంటి దేశం తమ యొక్క మెరైన్స్ను
భారత ప్రభుత్వం అరెస్టు చేయడము సరైనది కాదు. ఎందుకంటే మా దేశానికి చెందినటువంటి ప్రజలు మీ దేశం యొక్క చట్టాల కింద విచారణకు ఎలా అర్హులవుతారు? సో భారత రాజ్యాంగంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి 14th ఆర్టికల్ మనకు తెలుసు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 14th ఆర్టికల్ అనేటువంటిది ఒకటి ఉంది. చట్టం ముందు అందరూ సమానులే అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ చట్టం ముందు సమానులే. ఇక్కడ మినహాయింపు కూడా ఉంది. ఈ 14th ఆర్టికల్లో చట్ట సమానత్వానికి మినహాయింపు కూడా ఉంది. ఎవరా మినహాయింపు? రాష్ట్రపతి మరియు గవర్నర్లు. రాష్ట్రపతి మరియు గవర్నర్లు చట్ట సమానత్వాన్ని మినహాయింపు. మరియు విదేశీయులు కూడా, విదేశీ ప్రతినిధులు కూడా, విదేశీయులు కూడా చట్ట సమానత్వానికి మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి 14th ఆర్టికల్ చెప్తూ ఉంది. అవునా కాదా? కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 14th ఆర్టికల్లో కూడా ఈ విదేశీ వ్యక్తులకు సంబంధించినటువంటి వాటిని మన భారత చట్టాల కింద శిక్ష అర్హం చేయడం, మన భారత చట్టాల కింద విచారణ చేయడం కరెక్ట్ కాదు అని మన రాజ్యాంగంలో ఉన్న ఈ నిబంధనను బేస్ చేసుకొని అంతర్జాతీయ చట్టమైనటువంటి లా ఆఫ్ ద సీని బేస్ చేసుకొని ఇటలీ దేశం ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఇటలాస్ అనేటువంటిది ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ అనేటువంటిది ఒక న్యాయస్థానంగా పనిచేయడానికి ఒక వ్యవస్థ, ఒక సంస్థ. సో ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి మనకు. ఇవన్నీ కూడా అన్క్లాస్ కిందికి వచ్చేటువంటి అంశాలు. అన్క్లాస్. ఇప్పుడు ఈ అన్క్లాస్ అంటే ఏమిటి, ఈ ఇటలాస్ అంటే ఏమిటి, ఈ లా ఆఫ్ ద సీ అంటే ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోవాలి. అయితే ఇది తెలుసుకోవడానికంటే ముందు ఇటాలియన్ మెరైన్స్ కేసు ఏమైపోయిందయ్యా అంటే, ఇటాలియన్ మెరైన్స్ను విచారించే అధికారం భారత సుప్రీంకోర్టుకు లేదు. భారత చట్టాల కింద వారు విచారణకు గురి కావడానికి వాళ్ళు అర్హులు కాదు. కాబట్టి వారిని వెంటనే ఆ విచారణను నిలిపివేయాలి అని చెప్పేసి అన్నారు. దానితో భారత సుప్రీంకోర్టు విచారణను నిలిపివేయడం జరిగింది. మరి దీనివల్ల ఒక ఇద్దరు భారతీయులు అమాయకంగా చంపబడ్డారు కదా, మరి వారి హక్కులు భంగం కలిగినట్టే కదా, దానివల్ల మన ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయింది కదా, దానివల్ల మన న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేయలేకపోయింది కదా అని చెప్పేసి ఈ మన కాంటెస్ట్లో మనం దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఓకేనా? సో ఇందులో ఏంటి, ఈ ఇంటర్నేషనల్ ఇష్యూ ఏంటి, ఈ అన్క్లాస్ అంటే ఏమిటి, ఈ అంతర్జాతీయంగా ఈ సముద్ర జలాలలో ఎలాంటి లిమిట్స్ అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది మనం చూస్తే, ప్రధానంగా 1960 దశాబ్దం నుంచి సముద్ర జలాల పైన చట్టాలు అనేటువంటివి వచ్చాయి. ఎప్పటి నుంచి అండి? 1960వ దశాబ్దం నుంచి సముద్ర జలాలపై అనేక చట్టాలు అనేటువంటివి, అనేక ఒప్పందాలు అనేటువంటివి వచ్చాయి. ట్రెటీస్ అంటాం మనం. సో అలాంటి ఒప్పందాలలో జెనీవా ఒప్పందం ఒకటి. జెనీవా కన్వెన్షన్ అని చెప్పేసి అంటారు. జెనీవా కన్వెన్షన్ 1960లో వచ్చింది. సో ఇది సముద్ర జలాలపై అంతర్జాతీయ ఒప్పందం, మొదటి ఒప్పందం జెనీవా కన్వెన్షన్. ఈ 1960లోనే ఈ అంతర్జాతీయంగా సముద్ర జలాలపై ఈ ఒప్పందం, అంతర్జాతీయ చట్టాలు ఎందుకు వచ్చాయి అంటే, 1960 కంటే ముందు సముద్ర జలాలపై ఆధిపత్యం ఏ దేశానికి ఉంటుంది, ఎవరికి ఉంటుంది, ఎలాంటి హక్కులు ఉంటాయి అనేటువంటివి ఒక చట్టం అనేటువంటిది లేదు. వాటిని పెద్దగా కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా. ఉదాహరణకు 1960 కంటే ముందు ఇప్పుడు ఒక దేశం ఇలా ఉందనుకోండి, దీనికి ఇతర దేశాలు ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఇది ఒక దేశం, ఇది ప్రధానంగా ఒక అగ్రదేశం, అగ్రరాజ్యంగా పేరుగాంచినటువంటి దేశం అనుకోండి. ఒక అగ్రరాజ్యంగా పేరుగాంచినటువంటి దేశం, అది యూకే కావచ్చు, ఏదో కావచ్చు. ఈ అగ్రరాజ్యంగా పేరుగాంచినటువంటి దేశానికి ల్యాండ్ లాక్ కంట్రీస్ అనేటువంటివి పక్కన ఉన్నాయి. ఈ కంట్రీస్కు సముద్ర జలాలు అనేటువంటివి ఈ విధంగా అనుకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాలు కాకుండా ఆధిపత్య బలంతో అగ్రదేశంగా ధనిక దేశమైన ఈ దేశము ఈ సముద్ర జలాలపై ఆధిపత్యం వహిస్తూ ఈ సముద్ర జలాలలో ఉన్నటువంటి వనరులను కానీ, సముద్ర జలాలలో వ్యాపారం కానీ లాభదాయకంగా చేసుకుంటూ ఇది అభివృద్ధి చెందుతుంది, ఇది ధనిక దేశంగా మారుతుంది. కానీ ఈ సముద్ర తీర ప్రాంతాలను ఆనుకొని ఉన్నటువంటి ఈ దేశాలు మాత్రం సముద్ర జలాలపై వాటికి అధికారం లేకుండా అవి పేద దేశాలుగానే కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే 1960వ దశాబ్దంలో సముద్ర జలాలలోని వనరుల పైన, రీసోర్సెస్ పైన పరిశోధన జరిగిందో, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందో, ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ సముద్ర జలాలలోని సముద్ర జలాలలోని ఉపరితలము నుండి అనేక వనరులను వెలికి తీసేటువంటి పనులు ప్రారంభమైనాయి. ఉదాహరణకు ఐరన్ కానీ, నికెల్ కానీ, మ్యాంగనీస్ కానీ, కోబాల్ట్ కానీ విలువైనటువంటి ఎన్నో ఖనిజాలు
ఈ సముద్ర గర్భంలో ఉన్నాయి. సముద్ర గర్భం నుండి వీటిని వెలికి తీసేటువంటి పనులు 1960వ దశాబ్దం నుండి ప్రారంభమైంది. ఎందుకంటే టెక్నాలజీ పెరగడంతో సముద్ర జలాలలోని సముద్ర గర్భంలో ఉన్నటువంటి వనరులపై పరిశోధనలు మొదలై వాటిని వెలికి తీయడంతో చాలా దేశాలు ధనిక దేశాలుగా మారుతున్నాయి. అప్పుడు పేద దేశాలుగా ఉంటున్నటువంటి ఈ దేశాలు మా పక్కనే సముద్ర జలాలు ఉన్నా మేము మాత్రం వినియోగించుకునే హక్కు లేకుండా పోతుంది, అసలు ఎలాంటి సంబంధం లేకుండా ల్యాండ్ లాక్ కంట్రీస్ ఈ సముద్ర జలాలపై ఆధిపత్యం ఏంటి అని చెప్పేసి ఇది ఇష్యూ అయింది. ఈ ఇష్యూతో మనకు జెనీవా కన్వెన్షన్ అనేటువంటిది ఏర్పడింది. జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఫస్ట్ సముద్ర తీర ప్రాంతాలుగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ సముద్ర జలాలపై ఎంతవరకు వాటికి అధికారం ఉంటుంది అనేటువంటిది ఒక ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం తర్వాత కొంతకాలానికి ఇది రద్దయిపోయింది. దీని తర్వాత మరొక కొత్త ఒప్పందం వచ్చింది. ఆ ఒప్పందమే అన్క్లాజ్ 1982. సముద్ర జలాల పైన లిమిట్స్ అనేటువంటిది, సముద్ర జలాల పైన దేశాల యొక్క హక్కులను పేర్కొంటూ ఈ అన్క్లాజ్ అనేటువంటిది 1982లో ఈ ఒప్పందం అనేటువంటిది, ఈ ఇంటర్నేషనల్ ట్రీటీ అనేటువంటిది రావడం జరిగింది. అన్క్లాజ్ అంటే ఏమిటి అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అనేటువంటిది అన్క్లాజ్ అంటే అర్థం. ఇది 1982లో ఈ ఒప్పందం అనేటువంటిది జరిగింది. ఈ అన్క్లాజ్ ఒప్పందం అనేటువంటిది జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది అయ్యా అంటే 1982 డిసెంబర్ 10న ఈ ఒప్పందం జరిగింది. 1982 డిసెంబర్ 10న ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భారతదేశంతో పాటు చాలా దేశాలు ఈ ఒప్పందం కింద సంతకం చేశాయి. ఈ ఒప్పందం పైన సంతకం చేశాయి. మొత్తం ఎన్ని దేశాలు అయ్యా అంటే 60 దేశాలు. ఈ 60 దేశాలే ప్రధానంగా అన్క్లాజ్ పై ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవి సముద్ర జలాలను ఆనుకొని ఉన్నటువంటి దేశాలు, అంటే సముద్ర తీర ప్రాంతాలు కలిగిన దేశాలు కాబట్టి వాటిపై హక్కుల కోసం వీటికి అవసరం కాబట్టి ఈ 60 దేశాలు అన్క్లాజ్ అనేటువంటి ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే అమెరికా మాత్రం ఈ అన్క్లాజ్ ఒప్పందంపై సంతకం చేయలేదు, అది గుర్తుంచుకోవాలి. ఈ మధ్యలో WHO నుండి కూడా వైదొలిగింది కదా. అలానే అన్క్లాజ్ ఒప్పందం పైన, ఈ ట్రీటీ పైన అమెరికా దేశం మాత్రం సంతకం చేయలేదు. అమెరికా దేశం ఈ చట్టాన్ని అంగీకరించట్లేదు. మొత్తానికి అన్క్లాజ్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందం సముద్ర జలాలపై జరిగినటువంటి ఒప్పందం. దీనిపై 60 దేశాలు సంతకాలు చేశాయి. 60వ దేశంగా మనకు గయానా అనేటువంటి దేశం మనకు 60వ దేశంగా 1993లో నవంబర్ 18న సంతకం చేసింది. 1993 నవంబర్ 18న 60వ దేశంగా గయానా అనే దేశం అన్క్లాజ్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇలా సంతకం చేసిన తర్వాత ఒక సంవత్సరానికి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అంటే 1994 నవంబర్ 16 నుంచి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అనేటువంటి అంతర్జాతీయ ఒప్పందం, సముద్ర జలాల యొక్క ఒప్పందం, లా ఆఫ్ ద సీ అనేటువంటి అంతర్జాతీయ న్యాయం అనేటువంటిది అమల్లోనికి రావడం జరిగింది. ఎప్పుడు అమల్లోనికి వచ్చిందండి? 1994 నవంబర్ 16న అమల్లోనికి వచ్చింది. ఒప్పందం ఎప్పుడు జరిగిందండి? 1982 డిసెంబర్ 10న జరిగింది. ఈ ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకాలు చేసి ఉన్నాయండి? 60 దేశాలు సంతకాలు చేసి ఉన్నాయి. ప్రధానంగా ఈ దేశాలు ఏంటండి? సముద్ర తీర ప్రాంతాలు కలిగినటువంటి దేశాలు. వాటి యొక్క సముద్ర తీర జలాలపై అవి హక్కుల కోసం ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతూ అవి సంతకం చేయడం జరిగింది. ఇందులో భారతదేశము, ఇటలీ దేశము, అనేక దేశాలు అనేటువంటివి ఉన్నాయి. మనకు సౌత్ చైనా సీ ఇష్యూ కూడా ఇదేనండి. ఓకేనా? దక్షిణ చైనా సముద్రానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇదే. ఓకేనా? దీని కిందకే వస్తుంది. ఆ ఇష్యూ కూడా ఈ చట్టం కిందకే వస్తుంది. అది కూడా మనం నెక్స్ట్ మరొక క్లాస్లో దాని గురించి సౌత్ చైనా సీకి సంబంధించినటువంటి ఇష్యూ ఏందనేటువంటిది మనం మరొక క్లాస్లో చూద్దాం. అన్క్లాజ్ అనేటువంటిది ఈ 1982 అనేటువంటి ఈ ఒప్పందంలో మొత్తం మనకు 320 ఆర్టికల్స్ ఉన్నాయండి. 320 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది 17 భాగాలుగా ఉన్నాయి. మరియు 9 అనెక్సేరసీ అనేటువంటివి లేదా షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. మొత్తానికి 320 ఆర్టికల్స్, 17 పార్ట్స్, 9 షెడ్యూల్స్గా ఈ అన్క్లాజ్ అనేటువంటి ఒప్పందం మనకు ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం సముద్ర జలాలను 5 జోన్లుగా, 5 పార్టులుగా డివైడ్ చేస్తారు.
5 జోన్లుగా డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అదేంటి? సో ఇప్పుడు ఇది ఒక దేశం యొక్క ఖండాంతర ప్రాంతం, ఒక దేశం యొక్క తీర ప్రాంతం అని తీసుకుంటే, సో ఇదంతా సముద్ర జలాలుగా మనం తీసుకోవచ్చు. ఇదంతా సముద్ర జలాలు. ఇదంతా సముద్ర జలాలు. ఇదంతా ఒక దేశం యొక్క సముద్ర తీర ప్రాంతం. ఓకే, సముద్ర తీర ప్రాంతం. ఇది మన భారతదేశం తీసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ మనకు మొత్తం 5 జోన్స్గా మనకి ఈ సముద్ర జలాలను ఈ అన్క్లాజ్ అనేటువంటి లా ఆఫ్ ద సీ అనేటువంటి అంతర్జాతీయ న్యాయం పేర్కొంటుంది. అంతర్జాతీయ చట్టం అన్క్లాజ్ 1982. ఓకేనా? సో దీన్ని ఏం చెప్తుంది ఇది అంటే, ఈ చట్టం కింద ఏం చెప్తుంది అంటే, సో ఒక దేశంకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో మనకు ఫస్ట్ బేస్ లైన్ అనేటువంటిది గుర్తిస్తారు. బేస్ లైన్. సో బేస్ లైన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. బేస్ లైన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఈ బేస్ లైన్ను ఎలా గుర్తిస్తారయ్యా అంటే, మనకు ఆటో పోర్ట్లు అనేటువంటి ఉంటాయి కదా. సో ఆటో పోర్ట్లు హై టైడల్, లో టైడల్ వాటర్ అనేటువంటిది ఉంటుంది కదా, ఆటో పోర్ట్లు. అలా లో వాటర్కి సంబంధించి, లో టైడ్ వాటర్కి సంబంధించి అంటే ఇక్కడ ఆటో పోర్టు వచ్చినప్పుడు ఎక్కువ నీరు అనేటువంటిది, ఆటో వచ్చినప్పుడు తక్కువ నీరు అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది కదా. ఈ ఆటో పోర్ట్లను ఆధారంగా ఈ బేస్ లైన్ అనేటువంటిది గుర్తిస్తారు. అంటే సో ఎక్కడ వరకు అయితే దీని తీర ప్రాంతం అనేటువంటిది కనబడుతుందో అక్కడ వరకు ఇది బేస్ లైన్గా మనం చెప్తాం. సో ఈ బేస్ లైన్ చెప్పిన తర్వాత ఇక్కడ మనకు బీచ్లు అనేటువంటివి, తర్వాత ఇక్కడ మనకు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ అనేటువంటివి, తర్వాత దేశానికి సంబంధించినటువంటి నావికా స్థావరాలు అనేటువంటివి, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఓకేనా? ఈ బేస్ లైన్ లోపే వస్తాయి. ఈ బేస్ లైన్కు సంబంధించినటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి సముద్ర జలాలను ఇంటర్నల్ వాటర్ అంటారు. ఇంటర్నల్ వాటర్. ఓకేనా? ఇంటర్నల్ వాటర్ అంటారు. అర్థమవుతుందంటే బేస్ లైన్ దేని ఆధారంగా చేస్తారు? ఆటో పోర్ట్ల ఆధారంగా చేస్తారు. సో లో వాటర్ బేస్ చేసుకొని ఈ బేస్ లైన్ అనేటువంటిది అంతర్జాతీయ చట్టం ప్రకారం గుర్తించబడుతుంది. సో ఈ బేస్ లైన్కు మరియు ఖండాంతర ప్రాంతాల మధ్య ఉన్నటువంటి జలాలను ఇంటర్నల్ వాటర్స్ అంటారు. సో ఈ ఇంటర్నల్ వాటర్స్ పరిధిలోనే మనకు అనేక నావికా కేంద్రాలు అనేటువంటివి దేశం ఏర్పాటు చేసుకోవడము, తర్వాత బీచ్లు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. ఇక తర్వాత బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్, బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు, సో దీన్ని టెరిటోరియల్ సీగా చెప్తారు. టెరిటోరియల్ సీగా దీన్ని చెప్తారు. సో ఈ 12 నాటికల్ మైల్స్, ఒక నాటికల్ మైల్ అంటే 1.5 కిలోమీటర్స్ అండి. ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.85 కిలోమీటర్స్. 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.85 కిలోమీటర్స్ అన్నట్టు. అలా మొత్తం బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని టెరిటోరియల్ సీ అంటారు. అంటే ప్రాదేశిక జలాలు అని చెప్పి మనకు తెలుగులో చెప్తారు. సో ఈ టెరిటోరియల్ సీలో ఒక దేశానికి ఎంత అధికారం ఉంటుంది? ఇప్పుడు మన దేశం యొక్క టెరిటోరియల్ సీ అనేటువంటిది మనకు 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. సో ఈ రకంగా ఉంది కదా ఇప్పుడు మన దేశం, ఈ రకంగా ఉంది కాబట్టి ఇటు 12 నాటికల్ మైల్స్ వరకు, బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ప్రాదేశిక జలాలే టెరిటోరియల్ సీ కిందికి వస్తుంది. ఆ టెరిటోరియల్ సీ ప్రాంతంలో ఈ మన దేశానికి ఉన్నటువంటి హక్కులు ఏమిటయ్యా అంటే, పూర్తి సావర్నిటీ అనేటువంటిది ఉంటుంది. అంటే దేశం యొక్క సార్వభౌమాధికారం అనేటువంటిది పూర్తిగా ఈ సముద్ర జలాలపై ఉంటుంది. ఒక దేశం యొక్క భూభాగం పైన ఆ దేశం యొక్క ప్రభుత్వానికి ఎలాంటి సావర్నిటీ ఉంటుందో అర్థమవుతుందా? ఇప్పుడు భారతదేశ భూభాగం పైన భారత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే సార్వభౌమాధికారం ఉంటుందో, సావర్నిటీ ఉంటుందో, ఏ విధంగా అయితే దేశం మొత్తానికి కావలసిన చట్టాలను భారత ప్రభుత్వం చేసే అధికారం కలిగి ఉంటుందో, శాసించే అధికారం కలిగి ఉంటుందో, ఆ విధమైన అధికారమే ఈ టెరిటోరియల్ సీ ప్రాంతంలో కూడా ఆ దేశానికి ఉంటుంది. ఎగ్జాంపుల్, మన భారతదేశానికి మన భారత సముద్ర తీర ప్రాంతంలో 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ ప్రాంతం పైన మన దేశానికే సార్వభౌమాధికారం ఉంటుంది. అలా ఒక్కొక్క దేశం యొక్క టెరిటోరియల్ సీలో ఆ దేశం యొక్క సావర్నిటీ అనేటువంటిది, ఆ దేశం యొక్క అన్ని చట్టాలు ఇక్కడ వర్తిస్తాయి. ఇది కంప్లీట్ ఆ దేశం యొక్క అండర్ కంట్రోల్లో ఉండేటువంటి ప్రాంతము సముద్ర జలాలు. ఓకేనా? ఈ సముద్ర జలాలలో ఉన్నటువంటి ఎలాంటి దీవులైనా ఇవి పూర్తిగా ఆ దేశం యొక్క పరిధిలోనే ఉంటాయి. ఈ దీవులను ఏ దేశం కూడా
ఆక్యుపై చేయడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ టెరిటోరియల్ సీ అనేటువంటి దానిలో సర్ఫేస్ తీసుకున్నా కానీ, సర్ఫేస్ అంటే ఉపరితలం, అంటే ఈ సముద్ర జలాల ఉపరితలం పైన పూర్తిగా ఆ దేశానికి అధికారం ఉంటుంది. తర్వాత మనం ఇన్నర్గా తీసుకున్న సముద్ర గర్భం అని చెప్పేసి అంటాం. సో సముద్ర గర్భంలో మనకు అనేక, సో దీన్ని ఏమంటాం మనం, కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం, సముద్ర గర్భం. ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఏ వనరులైనా కూడా ఆ దేశానికే పూర్తి అధికారం ఉంటుంది. అవి చమురు నిక్షేపాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. తర్వాత ఎయిర్ ఫేస్. సో ఎయిర్ ఫేస్ అనేటువంటిది కూడా, అంటే ఈ టెరిటోరియల్ సీ యొక్క సర్ఫేస్ పైన అనేక షిప్పులు అనేటువంటివి మన దేశానికి చెందినట్టు ఆ దేశానికి చెందినవే ఉంటాయి. ఇతర దేశాల నౌకలు ఏమైనా టెరిటోరియల్ సీలోకి రావాలి అంటే, ఒక దేశం యొక్క ప్రాదేశిక జలాల్లోకి ఎంటర్ కావాలంటే కంపల్సరిగా ఆ దేశం యొక్క పర్మిషన్ ఉండాలి. ఆ దేశం యొక్క పర్మిషన్ లేకుండా ఒక దేశం యొక్క ప్రాదేశిక జలాల్లోకి మరొక దేశం యొక్క నౌక రావడం అనేది అంతర్జాతీయ ఒప్పందం ప్రకారము విరుద్ధము. అలా చేసినట్లయితే అక్కడ మనకు డిస్ప్యూట్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి, ఘర్షణలు స్టార్ట్ అవుతాయి. అవసరమైతే వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ పర్మిషన్ ఒక దేశం యొక్క నౌక ఒక దేశం యొక్క ప్రాదేశిక జలాల్లోకి ఎంటర్ అవునట్లయితే దాన్ని పేల్చేసేటువంటి అధికారము ఆ దేశానికి ఉంటుంది. అదే ఈ అంతర్జాతీయ ఒప్పందం చెప్తుంది. కాబట్టి టెరిటోరియల్ సీ యొక్క సర్ఫేస్ పైన పూర్తిగా ఆ దేశం యొక్క నౌకలే ఉంటాయి. ఇతర దేశాల నౌకలు రావడానికి వీల్లేదు. ఒకవేళ రావాలి అంటే పర్మిషన్ ద్వారానే రావాలి, వితౌట్ పర్మిషన్ రావడానికి వీల్లేదు. ఇక ఎయిర్ ఫేస్ కూడా, ఈ సముద్ర జలాల పైన ఉన్నటువంటి ఎయిర్ ఫేస్ కూడా, పై ఉపరితలం కూడా పూర్తిగా ఆ దేశం యొక్క సార్వభౌమాధికారంలోపే ఉంటుంది. అంటే ఇతర దేశాల యొక్క విమానాలు కూడా ఈ సముద్ర జలాల ప్రాంతంలోకి రావాలి అంటే ఆ దేశం యొక్క పర్మిషన్ ఉండాలి. ఆ దేశం యొక్క పర్మిషన్ లేకుండా ఒక టెరిటోరియల్ సీ యొక్క ప్రాంతంలోకి ఇతర దేశాల యొక్క విమానాలు వచ్చినా కూడా వాటిని పేల్చివేసే అధికారం కూడా ఆ దేశానికి ఉంటుంది. ఎందుకంటే సో టెరిటోరియల్ సీ యొక్క సర్ఫేస్ పైన మరియు దానికి సంబంధించినటువంటి ఇన్నర్ కానీ మరియు దానికి సంబంధించిన ఎయిర్ ఫేస్ కానీ పూర్తిగా ఆ దేశం యొక్క సార్వభౌమ అధికారంలోనే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఆ దేశం యొక్క ప్రాంతంగానే మనం భావిస్తాం. ఇక్కడ ఏ వనరులు అయినా కూడా ఏదైనా కూడా ఈ దేశానికి అధికారం కాదు, ఇంకో దేశానికి ఉండదు. ఓకేనా? సో ఇది మనకు అన్క్లాజ్ అనేటువంటి 1982 అనేటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీ అనేటువంటిది చెప్తుంది. ఇక తర్వాత దీనికి మళ్ళీ 12 నాటికల్ మైల్స్కు దూరంలో మరొకటి ఉంటుంది. సో దీన్ని కంటిగ్యూస్ జోన్గా పేర్కొంటాం. కంటిగ్యూస్ జోన్గా దీన్ని పేర్కొంటాము. సో ఈ కంటిగ్యూస్ జోన్ అనేటువంటిది టెరిటోరియల్ సీ నుంచి 12 నాటికల్ మైల్స్. యాక్చువల్గా ఇది బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్గా మనం పేర్కొంటాం. బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్. ఓకే, బేస్ లైన్ నుంచి తీసుకుంటే 24 నాటికల్ మైల్స్, టెరిటోరియల్ సీ నుండి తీసుకుంటే 12 నాటికల్ మైల్స్ అనేటువంటిది ఉంది. ఓకేనా? సో ఈ కంటిగ్యూస్ జోన్లో ఎలాంటి అధికారం ఆ దేశానికి ఉంటుంది చూస్తాం. ఈ కంటిగ్యూస్ జోన్ యొక్క సర్ఫేస్ పై అనేటువంటిది ఆ దేశానికి అధికారం ఉంటుంది. అయితే పర్మిషన్ లేకపోయినా ఇతర దేశాల యొక్క నౌకలు ఈ ప్రాంతంలోకి రావాలి. ఈ ప్రాంతంలోకి ఇతర దేశాల నౌకలు రావాలన్నా, విమానాలు రావాలన్నా కంపల్సరీ ఆ దేశం యొక్క పర్మిషన్ ఉండాలి. ఇక్కడ మాత్రం ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. పర్మిషన్ లేకుండానే ఇతర దేశాల యొక్క నౌకలు వ్యాపారం కోసం కావచ్చు, మరేదైనా కావచ్చు, ఇతర దేశాల యొక్క విమానాలు ఇవి ఈ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వచ్చు. సో సముద్రం యొక్క ఎయిర్ ఫేస్, ఉపరితలంపై ఎయిర్ ఫేస్లో ఇతర దేశాల యొక్క విమానాలు రావచ్చు వితౌట్ పర్మిషన్, మరియు ఈ సముద్రం ఉపరితలమైనటువంటి సర్ఫేస్ పైన కూడా ఇతర దేశాల నౌకలు కూడా రావచ్చు. అది దేనికోసమైనా, వ్యాపారమైనా, ఏవైనా కూడా కమర్షియల్గా రావచ్చు వితౌట్ పర్మిషన్. అయితే వచ్చినప్పుడు మాత్రము వితౌట్ పర్మిషన్కి వచ్చే అధికారం ఉన్న ఈ దేశం యొక్క చట్టాల ప్రకారం ఈ ప్రాంతంలో కొన్ని అధికారాలు ఉంటాయి. అదేంటి అంటే, సో దాన్ని మనం ట్యాక్సేషన్ లా అని చెప్పేసి అంటాం. సో ట్యాక్సేషన్ లా అంటే ఈ కంటిగ్యూస్ జోన్లోకి ఇతర దేశాల నౌకలు వచ్చినప్పుడు, ఇతర దేశాల యొక్క వ్యాపార నౌకలు కానీ మరో నౌకలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దేశానికి చెందినటువంటి చట్టాల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా? ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడనే మనం కస్టమ్స్ అనేటువంటి లా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ట్యాక్సేషన్ లా, కస్టమ్స్ లా అనేటువంటిది ఆ దేశం యొక్క అధికారంలోనే ఉంటుంది. ఉదాహరణకి ఇది మన భారతదేశం అయితే, సో మన భారతదేశం యొక్క కాంటిగ్యూస్ జోన్లో సో మన దేశం యొక్క ట్యాక్సెస్ అనేటువంటి, మన దేశం చేసేటువంటి చట్టాల ప్రకారము ఇతర దేశాల నౌకలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పన్నులు చెల్లించాలి. కస్టమ్స్ అనేటువంటివి కూడా మన కస్టమ్స్ లా ప్రకారమే ఇక్కడ ఉంటాయి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇమ్మిగ్రేషన్ లా.
ఇమిగ్రేషన్ లా అంటున్నాం. సో ఇమిగ్రేషన్ లా అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకు విమానాల ద్వారా ఒక దేశానికి వచ్చినప్పుడు దేశంలో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని ప్రకారం చెకింగ్ తోటి అతన్ని లోపలికి రానివ్వడం జరుగుతుంది. మరి సముద్ర జలాల నుంచి ఇతర విదేశీయులు భారతదేశంలోకి ఎంటర్ కావాలి అంటే మొత్తం మన దేశ భూభాగంలోకి వచ్చేంత వరకు చెకింగ్ కాదు, ఇక్కడనే చెకింగ్ జరుగుతుంది. కంటిగ్యూస్ జోన్లోనే ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటివి పరిశీలన చేస్తారు. అంటే ఇతర దేశాల నౌకల ద్వారా లేదా మన దేశాల నౌకల ద్వారా విదేశీయులు ఎవరైనా భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కంటిగ్యూస్ జోన్లోకి రాగానే ఇమ్మిగ్రేషన్ టీం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ వారికి సంబంధించినటువంటివన్నీ కూడా పరిశీలన చేస్తారు. సో ఒకవేళ ఎలాంటి పర్మిషన్ లేకుండా మన దేశంలోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఇమిగ్రేషన్ టీం ఇక్కడ వారిని బయటికి పంపించేస్తుంది, దేశంలోకి రావడానికి ఒప్పుకోదు. అవసరమైతే వీళ్ళు చొరబాటుదారులుగా వచ్చినట్లయితే వారిని అరెస్ట్ చేసి మన చట్టం ప్రకారం విచారించి వారికి శిక్ష విధించేటువంటి అధికారం ఉంటుంది. సో ఇక్కడ ఇమిగ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే టెరిటోరియల్ సీలోకి వచ్చేంత వరకు కాదు, ఏకంగా కంటిగ్యూస్ జోన్లోనే మన కోస్టల్ గార్డ్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడేమో మ్యారిటైమ్ పోలీస్ టీమ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, కోస్టల్ గార్డ్స్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ మనకు మొత్తం మన నౌకాదళానికి సంబంధించినటువంటి టీం అనేటువంటిది నావికాదళానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటుంది. సో వీళ్ళు ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటివి కూడా పరిశీలన చేస్తారు. కస్టమ్స్ సంబంధించినటువంటివి ఇక్కడ విధింపులు అనేటువంటి పన్నులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఇక తర్వాత ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటిది ఇష్యూ కూడా ఈ దేశ పరిధిలోనే ఉంటుంది. అంటే సో ఈ కంటిగ్యూస్ జోన్లో ఉన్నటువంటి సముద్ర జలాల్లోకి ఇతర దేశాల నౌకలు వచ్చినప్పుడు ట్యాక్స్ విధిస్తున్నాం కాబట్టి, ఇతర దేశాల నుంచి ఎవరైనా చొరబాటుదారులుగా వస్తే వాళ్ళని అడ్డుకుంటున్నాం కాబట్టి, ఈ సముద్ర జలాలంతా కూడా ఆ దేశ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఈ సముద్ర జలాలకు సంబంధించినటువంటి పర్యావరణ విషయం కూడా ఆ దేశానికే బాధ్యత ఉంటుంది. అంటే సముద్ర జలాలు కలుషితం కాకుండా సో ఇక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి పరిరక్షణ చర్యలు కూడా ఆ దేశమే తీసుకోవాలి. ఆ పర్యావరణ చట్టాలే ఈ కంటిగ్యూస్ జోన్లో వర్తిస్తాయి. ఓకేనా? సో ఇక్కడ మనకు టాక్సేషన్ లా, కస్టమ్స్ లా, ఇమిగ్రేషన్ లా మరియు ఎన్విరాన్మెంట్ లాకి సంబంధించినటువంటిది ఆ దేశానికి అధికారం ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఫిజికల్ లా అనేటువంటిది కూడా ఇక్కడ మనకు వర్తిస్తుంది. ఇలా ఒక దేశం యొక్క కంటిగ్యూస్ జోన్లో ఆ దేశానికి సంబంధించిన చట్టాలు వర్తిస్తాయి. అయితే ఎయిర్ ఫేస్లో మాత్రం పర్మిషన్ అధికారం ఏమీ ఉండదు. సో ఈ కంటిగ్యూస్ జోన్లో సముద్రం యొక్క సర్ఫేస్ పైన ఇతర దేశాల యొక్క నౌకలు రావచ్చు, కానీ పర్మిషన్ లేకుండా రావచ్చు, కానీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మరియు ఈ దేశం యొక్క చట్టాలే ఈ సముద్ర జలాలపై ఏం జరిగినా వర్తిస్తుంది. ఈ దేశం యొక్క చట్టాల ప్రకారమే ట్యాక్సేషన్ ఉంటుంది, ఈ దేశాల చట్టం ప్రకారమే ఇమిగ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇదంతా ఎన్విరాన్మెంటల్ అనేటువంటిది ఉంటుంది. ఎయిర్ ఫేస్ మాత్రం ఫ్రీగా ఉంటుంది. సో ఎలాంటి దేశాల విమానాలైనా రావచ్చు, వితౌట్ పర్మిషన్తో రావచ్చు. ఇది దీనికి సంబంధం లేదు, ఎయిర్ ఫేస్ సంబంధం లేదు. టెరిటోరియల్ సీ ప్రాంతంలో మాత్రం అసలు ఎయిర్ ఫేస్లో కూడా ఇతర దేశాల యొక్క విమానాలు వితౌట్ పర్మిషన్తో రావడానికి వీల్లేదు. ఇక్కడ మాత్రం రావచ్చు, ఇతర దేశాల యొక్క నౌకలు కూడా రావచ్చు, కానీ కంపల్సరీగా మన చట్టాల ప్రకారం ట్యాక్స్ చెల్లించడం అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఎంతవరకు ఉంటుంది? బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఇటాలియన్ మెరైన్స్ కేస్ అనేటువంటిది ఇక్కడే జరిగింది. 20.5 నాటికల్ మైల్స్, అర్థమవుతుందా? ఇండియన్ కోస్టల్ ఏరియా నుండి లేదా బేస్ లైన్ నుంచి 20.5 నాటికల్ మైల్స్ పరిధిలోనే ఈ ఇటాలియన్ మెరైన్స్ కేసు జరిగింది. మన ఇద్దరు ఇండియన్ ఫిషర్మెన్స్ను 2012 ఫిబ్రవరి 15వ తేదీన ఎన్రికా లెక్సీ అనేటువంటి షిప్లో వచ్చినటువంటి నావికులు మెరైన్స్ కాల్చి చంపడం జరిగింది. ఇది 20.5 నాటికల్ మైల్స్ పరిధిలో జరిగింది కాబట్టి మన చట్టాల కిందనే వాళ్ళు విచారణకు గురి కావాల్సింది. ఎందుకంటే సో ఇక్కడ సర్ఫేస్ పైన ఏ నౌకలైనా వచ్చినా కూడా మన చట్టాల ప్రకారమే ట్యాక్స్ చెల్లించడం, మన చట్టాల ప్రకారమే ఇమిగ్రేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన చట్టాల కిందనే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. కానీ వాస్తవానికి ఏమిటంటే ఇక్కడ టెరిటోరియల్ సీ నుంచి 188 నాటికల్ మైల్స్ వరకు లేదా బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమికల్ జోన్గా దీన్ని చెప్తారు. సో మనకు ప్రత్యేక ఆర్థిక మండలి అని చెప్పేసి దీన్ని అంటారు. సో ఇది ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ పరిధిలో జరిగింది, ఇది కంటిగ్యూస్ జోన్లో జరిగింది కాదు అని చెప్పి ఇటలీ యొక్క వాదన. అర్థమవుతుందా? ఇది కంటిగ్యూస్ జోన్లో జరిగితే ఈ సముద్ర జలాలలో
మన భారత ప్రభుత్వం యొక్క చట్టాలకు అధికారం ఆధిక్యత ఉంటుంది. ఓకేనా, అధికారం ఆధిక్యత ఉంటుంది. వితౌట్ పర్మిషన్ నౌకలు ఏమైనా రావచ్చు, కానీ ఈ సముద్ర జలాల యొక్క ఉపరితలం పైన ఏం జరిగినా కూడా అది మన భారతదేశం యొక్క జ్యూరిస్డిక్షన్లోకే వస్తుంది, న్యాయ పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఇది మనకు విచారించే అధికారం ఉంది అని మన భారత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం అంటుంది, మన భారత ప్రభుత్వం అంటుంది. కానీ ఇటలీ దేశం యొక్క వాదన ఏమిటంటే ఇది ఇండియాస్ యొక్క జ్యూరిస్డిక్షన్లోకి రాదు, ఇది ఎకానమికల్ ఎక్స్క్లూజివ్ జోన్లో జరిగినటువంటి వివాదము, ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో జరిగినటువంటి వివాదము, ఇది కంటిగ్యూస్ జోన్లో జరిగినటువంటి వివాదం కాదు. సో కాబట్టి ఈ ప్రాంతంలో జరిగింది ఇండియాస్ జ్యూరిస్డిక్షన్లోకి రాదు, కాబట్టి వాళ్ళని విచారించే అధికారం భారత ప్రభుత్వానికి లేదు, భారత ప్రభుత్వ చట్టాల కింద వాళ్ళ విచారణకు అర్హులు కారు అని చెప్పేసి ఇటలీ యొక్క వాదన. సో దానితో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కూడా ఏమని చెప్పింది, ఇటలీ యొక్క వాదన్నే బలపరిచింది. సో వారికి భారత ప్రభుత్వ చట్టం పరిధిలో విచారణ ఎదుర్కొనేటువంటి అర్హత వారికి లేదు. సో వారు భారత ప్రభుత్వం యొక్క న్యాయ పరిధిలోకి రారు. సో అది ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో జరిగింది కాబట్టి అది ఇంటర్నేషనల్ ఇష్యూయే. సో దానికి సంబంధించినటువంటివి అంతర్జాతీయ చట్టాల కిందనే పనిష్మెంట్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు నేరస్తులుగా ఉన్నట్లయితే అది ఇటలీ చట్టాల కింద వారికి శిక్షలు ఉండాలి, కానీ భారత ప్రభుత్వం యొక్క ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కాదు, భారత శిక్షా స్మృతి ప్రకారం కాదు. ఇటలీ దేశం వాళ్ళపై విచారణ చేసి ఇటలీ శిక్షా స్మృతి, ఇటలీ చట్టాల ప్రకారం వారికి శిక్షకు గురి చేయాలి. వారు ఒకవేళ ఇలాంటి తప్పు చేసినందుకు వాళ్ళు ఏమో చెప్తున్నారు, సముద్రపు దొంగలుగా మేము భావించి వారిని కాల్చివేశాం తప్ప సో మా విధి నిర్వహణలో భాగం చేశాం, కానీ వారిపైన కక్షపూరితంగా కాదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో అయితే ఇటాలియన్ మెరైన్స్ అనేటువంటి వాళ్ళు ఇప్పటివరకు మన కస్టడీలో లేరండి. 2012లో ఈ కేసు జరగగానే వాళ్ళని కస్టడీలోకి తీసుకోగానే సో వారిని 2014లో ఒక వ్యక్తిని లటోరే అనేటువంటి వ్యక్తి మనకు రిలీజ్ కావడం జరిగింది. 2 ఇయర్స్కే 2014లోనే అతన్ని విడుదల చేసింది మన గవర్నమెంట్. ఎందుకు అంటే అతనికి అనారోగ్య సమస్యల వల్ల అతను అప్పీల్ పెట్టుకుంటే ఇటలీ దేశం కూడా ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్లో దీన్ని అప్పీల్ చేయడంతో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ మన భారత ప్రభుత్వాన్ని చెప్పడంతో సో ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్యూ కాకుండా ఇది దేశాల మధ్య ఇష్యూ కాబట్టి దేశాల మధ్య వివాదం కాకుండా ఉండకూడదు కాబట్టి వివాదం కాకుండా చూడాలి కాబట్టి సో 2014లోనే సో మనకు లటోరే అనేటువంటి వ్యక్తిని రిలీజ్ చేయడం జరిగింది. కస్టడీ నుంచి రిలీజ్ చేశారు కానీ కేసు నడుస్తూ ఉంది. తర్వాత 2016లో అంటే సంఘటన జరిగిన మరొక 4 సంవత్సరాలకు గిరోన్ అనేటువంటి వ్యక్తి వాడు అప్పీల్ చేసుకున్నాడు. సో వాడు అప్పీల్ ప్రకారము మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ సో వారికి విడుదల చేయాలి, వారిని కష్టం నుంచి విముక్తి కల్పించాలంటే మళ్ళీ ఆ వ్యక్తిని కూడా 2016లో మన భారత ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. సో అంటే వీళ్ళు ప్రస్తుతం మన కష్టంలో లేరు, ఇటాలియన్ మెరైన్స్ అనేటువంటి ఇద్దరు కూడా, ఓకేనా, లటోరే గిరోన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మన కష్టంలో లేరు, కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కేసు మన భారత సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. కానీ రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ లేదా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ మన ఆర్టిఫిషియల్ అనేటువంటిది పర్మనెంట్ కోర్ట్ అనేటువంటిది మనకు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే దాని ప్రకారము ఈ కేసు విచారణను వెంటనే నిలిపివేయాలి అనడంతో మన భారత ప్రభుత్వం యొక్క సూచన మేరకు మన భారత సుప్రీంకోర్టు నిలిపివేయడం జరిగింది. ఓకేనా. సో మరి దీని ప్రకారం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఎలాంటి అధికారం ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. సో ఇది 188 అంతే కదండి, 188 నాటికల్ మైల్స్ వరకు ఈ ఎక్కడి నుంచి అండి ఇది మనకు టెరిటోరియల్ సీ నుంచి 188 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్గా మనం చెప్తాం. అదే మన కంటిగ్యూస్ జోన్ నుంచి 188 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. అదే మనకు టెరిటోరియల్ సీ నుంచి తీసుకుంటే బేస్ లైన్ నుంచి తీసుకుంటే 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఓకేనా, 200 నాటికల్ మైల్స్ వరకు. సారీ అండి, ఏమనుకోవద్దు. సో మనకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేటువంటిది బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మనం తీసుకుంటే టెరిటోరియల్ సీ నుంచి తీసుకున్నట్లయితే ఇది 188 నాటికల్ మైల్స్ వరకే ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో ఎలాంటి అధికారం ఉంటుంది ఒక దేశానికి, ఆ దేశపు యొక్క సముద్ర తీర జలాలలో అంటే ఆ దేశానికి ఇక్కడ ఎలాంటి రీసోర్సెస్ ఉన్నా వాటిని వెలికి తీసుకునే అధికారం ఆ దేశానికే ఉంటుంది. సో ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఖనిజాలు కానీ ఇతర వనరులు కానీ ఏమైనా కూడా ఆ దేశానికే అధికారం ఉంటుంది. అంతేకాకుండా ఈ సముద్ర జలాలలో ఎలాంటి పరిశోధనలైనా కూడా సముద్ర గర్భంలో ఎలాంటి పరిశోధనలైనా కూడా ఆ దేశమే చేసుకోవచ్చు. ఇది మనకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. ఈ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో ఇతర దేశాల యొక్క నౌకలు రావచ్చు,
సర్ఫేస్ ఫ్రీగా ఉంటుంది, ఎయిర్ ఫేస్ ఫ్రీ ఉంటుంది, మరియు చట్టాలు ఏమీ వర్తించవు. కానీ ఓన్లీ మనకు కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పేసి అంటాం. అంటే ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి వనరుల పైన మాత్రమే ఈ దేశానికి అధికారం ఉంటుంది. అంతేకాకుండా ఈ సముద్ర జలాలలో ఏదైనా వ్యాపారం చేసుకునే అధికారం కూడా ఈ దేశానికే ఉంటుంది. దీన్ని వ్యాపార కేంద్రంగా ఇతర దేశాలు మార్చుకోవడానికి వీలు లేదు. కానీ షిప్పులు కానీ ఇతర విమానాలు కానీ ఫ్రీగా రావడానికి వెళ్ళడానికి వీలు ఉంటుంది. కానీ వీటిపైన వ్యాపారానికి సంబంధించినది కానీ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం కానీ మరియు ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి దానిలో వనరులను వెలికి తీసుకోవడం కానీ ఈ దేశానికే ఉంటుంది. ఇక దీని తర్వాత మనం చూస్తున్నట్లయితే హైసీ అనేటువంటిది ఉంటుంది. హైసీ అంటాం. సో ఈ హైసీ అనేటువంటిది ఇక అంతర్జాతీయ జలాలుగా ఉంటాయి. ఇది ఏ దేశం పైన అధికారం ఉండదు. అన్ని దేశాలకు ఈ సముద్ర జలాలపై అధికారం అనేటువంటిది ఉంటుంది. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ అన్క్లాస్ 1982 ప్రకారము ఈ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేటువంటిది బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకే కాకుండా దీన్ని ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అధికారం కూడా ఉంది. ఏంటిదంటే ఇది కాంటినెంటల్ షెల్ఫ్ను బట్టి చెప్తాం. సో ఈ దేశం యొక్క ఖండాంతర ప్రాంతాన్ని బట్టి సముద్ర తీర ప్రాంతంపై అధికారము. అంటే ఇప్పుడు ఈ దేశం యొక్క ఖండాంతర భాగం అనేటువంటిది ఇక్కడ వరకు ఉంటుంది అని భావించి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అన్నాడు. అంటే దీనిలో ఈ ఖండాంతర ప్రాంతం నుంచి సముద్ర గర్భం నుంచి ఇక్కడ నుంచి నిక్షేపాలు ఏమైనా వెలికి తీసుకోవచ్చు. అయితే ఈ దేశం యొక్క ఖండాంతర ప్రాంతం సముద్ర గర్భంలోని ఖండాంతర ప్రాంతం అనేటువంటిది ఇంకొంతవరకు విస్తరించి ఉంది. అంటే మ్యాక్సిమం 150 నాటికల్ మైల్స్ వరకు కూడా ఉంటే దానిపైన కూడా అధికారం ఆ దేశం పొందవచ్చు. అయితే అందుకు అన్క్లాస్ ట్రిటీ ప్రకారము ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాలి. మన అన్క్లాస్ ప్రకారము మనకు మరొక సంస్థ అనేటువంటిది ఉంటుంది, మరొక కమిషన్ ఉంటుంది. సో ఆ కమిషన్ను ఆశ్రయించి అధికారం పొందాల్సి ఉంటుంది. ఆ కమిషన్ను ఆశ్రయించి అధికారం పొందాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు మొత్తానికి సంబంధించినటువంటి సముద్ర జలాల్లో సంబంధించినటువంటి జోన్స్. సో బేస్ లైన్కును మరియు కోస్టల్ ఏరియాకి మధ్య ఉన్నటువంటి వాటర్ను ఇంటర్నల్ వాటర్ అంటారు. తర్వాత ఇక్కడ నుంచి బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ అంటారు. సో టెరిటోరియల్ సీ నుంచి మరొక 12 నాటికల్ మైల్స్ వరకు కంటిగ్యూస్ జోన్ అని చెప్పేసి అంటారు. సో టెరిటోరియల్ సీ నుంచి 188 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్, లేదా బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటారు. కేవలం ఇది సముద్రంలో వ్యాపారం పరంగా కానీ మరియు తర్వాత పరిశోధన పరంగా కానీ సముద్ర గర్భంలో నిక్షేపాలు వెలికి తీయడానికి మాత్రమే అధికారం ఉంటుంది. కానీ సర్ఫేస్ పైన కానీ ఎయిర్ ఫేస్ పైన కానీ ఇతర దేశాల నౌకలకు కూడా విమానాలకు కూడా పూర్తి స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. సో కేవలం సముద్ర గర్భంలో ఉన్న వనరులపై మాత్రమే ఈ దేశానికి అధికారం ఉంటుంది. పెట్రోలియం కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏదైనా కూడా ఈ దేశమే తీసుకోవాలి, వేరే దేశానికి అధికారం ఉండదు. ఈ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ కూడా ఇంకొక 150 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకునే అధికారం ఈ దేశానికి ఉంటుంది. ఎప్పుడు ఇది ఖండాంతర ప్రాంతం అనేటువంటిది మా దేశం యొక్క ఈ ప్లేట్ అంటాం దీన్ని, ఖండాంతర ప్రాంతం అనేటువంటిది ఇక్కడ వరకు విస్తరించి ఉంది అని అనుకుంటే అంతవరకు మనం ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి, దానికి అప్లై చేసుకుంటూ వస్తుంది. అది కూడా అన్క్లాస్ ప్రకారమే ఏర్పడినటువంటిది. ఓకేనా? అన్క్లాస్ ప్రకారం మనకు మొత్తం 3 సంస్థలు అనేటువంటివి పనిచేస్తున్నాయి. సో అన్క్లాస్ 1982 ట్రిటీ ప్రకారము మనకు 3 సంస్థలు అనేటువంటివి ఇంటర్నేషనల్ సంస్థలు అనేటువంటివి ఉన్నాయి. సో ఈ లా ఆఫ్ ద సీకి సంబంధించినటువంటి ఇష్యూలో. ఓకేనా? సో ఇక్కడ ఇట్లాస్ అనేటువంటిది ఏంటిదంటే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ అనేటువంటిది ఇది. సో ఇది అంతర్జాతీయ న్యాయస్థానం అన్నట్టు. ఓకేనా? సో ఇది మనకు ఒక పర్మనెంట్ కోర్టును ఏర్పాటు చేస్తుంది. ఇట్లాస్ అనేటువంటి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి ఈ సంస్థ ఒక పర్మనెంట్ కోర్టును ఏర్పాటు చేసి ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాని విచారణ అనేటువంటిది జరుపుతుంది. సో ఇది నెదర్లాండ్ రాజధాని ది హేగ్లో ఉంటుంది. ఇది ఉంటుంది ఇట్లాస్ అనేటువంటిది. సో ఈ సంస్థలన్నీ కూడా అక్కడే. తర్వాత ఇంకోటి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది. సో ఇది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేటువంటిది మరొకటి. ఇదేమిటి అంటే ఒక దేశం యొక్క సముద్ర జలాలు ఒక దేశం యొక్క సముద్ర తీర జలాలలో ఆ దేశం యొక్క జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంది అనేటువంటిది ఇది తెలియజేస్తుంది. అర్థమవుతుందా? సో ఒక సముద్రం యొక్క తీర జలాలలో ఆ దేశం యొక్క జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు వర్తిస్తుంది అనేటువంటి దాన్ని ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది చెప్తుంది. ఇక మరొకటి ద కమిషన్
the commission on the commission on the the commission on the limits of the commission on the limits of continental shelf. సో ఇంతకుముందు చెప్తున్నాం కదా మనం ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేది యాక్చువల్గా 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఎక్కడ నుంచి? బేస్ లైన్ నుంచి. సో దీన్ని ఇంకొక 150 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ దేశం. ఎక్కడ దీన్ని అప్పీల్ చేసుకోవాలి, ఎక్కడ దీన్ని అప్పీల్ చేసుకొని అప్లై చేసుకొని దీని యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఇంకో 150 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే ఇదే ఆ సంస్థ. ద కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్ అనేటువంటిది ఒక సంస్థ. ఇది కూడా అంతర్జాతీయ సంస్థ. ఇది కూడా అన్క్లాస్ ట్రీటీ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఈ సంస్థలో అప్లై చేసుకొని కాంటినెంటల్ షెల్ఫ్ అనేటువంటిది ఇంకా 200 నాటికల్ మైల్స్ కంటే ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ కమిషన్కు దరఖాస్తు చేసుకుంటే ఈ కమిషన్ దానిపై పరిశీలన చేసి ఒక దేశం యొక్క ఖండాంతర ప్రాంతం అనేటువంటిది సముద్ర గర్భంలో 200 నాటికల్ మైల్స్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అది ఆ దేశందే అని అనుకున్నప్పుడు ఆ దేశానికి అధికారం ఉంది అని చెప్పి దీన్ని ఇంకొక 150 నాటికల్ మైల్స్ వరకు లేదా 100 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. మ్యాక్సిమం మాత్రం ఈ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేది మ్యాక్సిమం 200 నాటికల్ మైల్స్కు ప్లస్ ఇంకొక 150 నాటికల్ మైల్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో 350 నాటికల్ మైల్స్ అనేటువంటిది ఏ దేశానికి మించి ఉండదు. ఏ దేశానికి ఆ దేశం యొక్క సముద్ర తీర జలాలలో ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేటువంటిది బేస్ లైన్ నుంచి 350 నాటికల్ మైల్స్ కంటే మించి ఉండదు అని దాని అర్థం. ఇన్ జనరల్లీ అయితే 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఆ దేశం యొక్క సముద్ర తీర జలాలు అనేవి ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ కిందికి వస్తాయి, ప్రత్యేక ఆర్థిక మండలి కిందికి వస్తుంది. దాని యొక్క కాంటినెంటల్ షెల్ఫ్ అనేది 200 నాటికల్ మైల్స్ కంటే ఎక్కువగా విస్తరించి ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని ద కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్ అనేటువంటి దానిలో అంతర్జాతీయ సంస్థలు అప్పీల్ చేసుకొని దాన్ని పొడిగించుకునేటువంటి అధికారం కూడా ఆ దేశానికి ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఇప్పుడు ఇష్యూ అనేటువంటిది ఇటాలియన్ మెరైన్స్ కేసుకు సంబంధించినటువంటిది ఈ లా ఆఫ్ ద సీ అనేటువంటి ఇష్యూకు రిలేటెడ్గా ఉంది. అంటే ఇప్పుడు ఇటలీ అనేటువంటి దేశం ఏం చెప్తుంది? సో ఇటాలియన్ మెరైన్స్ సంబంధించినటువంటి ఆ ఇష్యూ అనేటువంటిది ఇటాలియన్ మెరైన్స్ అనేటువంటి వాళ్ళు ఆ ఇండియన్ ఫిషర్మ్యాన్ను సముద్ర దొంగలుగా కాల్చి చంపడం అనేటువంటిది అది ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ పరిధిలో జరిగింది. అది కంటిగ్యూస్ జోన్లో జరగలేదు. కంటిగ్యూస్ జోన్లోనే జరిగింది. 20.5 నాటికల్ మైల్సే ఉంది బేస్ లైన్ నుంచి. అది భారత జ్యూరిస్డిక్షన్లోకే వస్తుంది, భారత న్యాయ విచారణ పరిధిలోకే వస్తుంది ఆ ఇష్యూ అని ఏమో మన భారతదేశం అన్నది. కానీ ఇటలీ దేశం మాత్రం లేదు అది భారత న్యాయ పరిధిలోకి రాదు. సో ఆ సముద్ర జలాలు అనేవి ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో ఉన్నాయి, అది కాంటిగ్యూస్ జోన్లో లేదు అని చెప్పేసి ఆ దేశం యొక్క వాదన. ఏదేమైనప్పటికీ మన దేశం యొక్క చట్టాలలో అంతర్జాతీయ ఒప్పందాలు ఈ విధంగా ఉన్నప్పుడు మన దేశం పార్లమెంట్ చేసే చట్టాలలో కూడా ఈ సముద్ర జలాలకు సంబంధించినటువంటి కేసుల గురించి పూర్తి వివరణ లేకపోవడమే ప్రస్తుతం మన సుప్రీంకోర్టు తొందరగా విచారణ చేయలేకపోవడం. అంతేకాకుండా ఈ ఇటలీకి మెరైన్స్ కేసు జరిగిన తర్వాత ఈ సంఘటన 2012 ఫిబ్రవరి 15వ తేదీన ఇద్దరు ఇండియన్ ఫిషర్మెన్స్ను ఇటలీ మెరైన్స్ హత్య చేయడంతో, కాల్చి చంపడంతో ఆ విచారణ అనేటువంటిది మనకు ఎన్ఐఏకు ఇచ్చారు. ఓకేనా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఇచ్చారు. ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేటువంటిది కూడా విచారణకు సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలను సేకరించడంలో కూడా చాలా ఆలస్యం చేసింది. ఇలా ఆలస్యం చేయడమే సుప్రీంకోర్టు తొందరగా కేసు విచారించి తీర్పు ఇవ్వకపోవడానికి ఒక కారణమైంది. ఇంత పెండింగ్లో ఉంది కాబట్టి ఇటలీ దేశం ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ను పర్మనెంట్ కోర్టును ఆశ్రయించడంతో ఆ కోర్టు వారికి ఆ కేసు విచారణ మీ పరిధిలో లేదు, వారికి విముక్తి కల్పించండి అని చెప్పడంతో అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం చేసేది ఏమీ లేక భారత ప్రభుత్వం యొక్క సూచన మేరకు సుప్రీంకోర్టు విచారణను ఆపివేయడం జరిగింది. ఓకేనా, ఇది లా ఆఫ్ ద సీ అనేటువంటిది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిన దానిలో. తర్వాత బైలాటరల్ సంబంధించినటువంటి లాస్కు సంబంధించిన దానిలో ఒక 2 దేశాలకు సంబంధించిన చట్టాల విషయంలో. తర్వాత మనకు ఇంకా చెప్పుకుంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి టాపిక్లో ముఖ్యంగా మనకు సివిల్స్ గ్రూప్ 1లో ఎంతగానో యూస్ఫుల్ అనేటువంటిది ఇది లా ఆఫ్ ద సీ అనేటువంటిది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మరొక క్లాసులో మనకు ఈ సౌత్ చైనా సీకి సంబంధించినటువంటి ఇష్యూ చూద్దాం.
video is brought to you by AKSIAS.